హాయ్ అండి. నిన్న ఉపవాసం ఉన్నారా? జాగారం చేశారా? తెల్లవారు ఉదయమే లేచి ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి కదండి. దానికోసం ఉదయమే లేచాను. కుక్కర్లో పప్పు కడిగేసి టమాటాలు పచ్చిమిర్చి వేసి ఒక 2 విజిల్స్ పెట్టాను. తర్వాత అది ఉడికాక దాంట్లో ఉప్పు, తగినంత కారము వేసి కలిపి పక్కన పెట్టాను. సో ఆ ప్రసాదంలో మనము ఉల్లి వెల్లుల్లి లేకుండా తాలింపు చేయాలి. దానికోసం ఆయిల్ వేడి చేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక 2 ఎండుమిర్చి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టుకొని ఇందాక పక్కన పెట్టిన పప్పులో ఈ తాలింపు వేసేసాను. టమాటా పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ రైస్ కడిగి వైట్ రైస్ కూడా వండేసాను. క్యారెట్ బీన్స్ సన్నగా తురిమేసి ఆవిరికి ఉడికించాను. ఆవిరికి ఉడికిస్తే దాంట్లో విటమిన్స్ ఏమీ వెళ్ళకుండా ఉంటాయని ఆవిరిలో ఉడికించాను. కింద వాటర్ పోసి పైన జాలి గిన్నెలో ఇవి వేసాను. తర్వాత పచ్చి కొబ్బరి తురిమి రెడీగా పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. అవి వేగాక 2 పచ్చిమిర్చి కొద్దిగా వేగాక కొంచెం పసుపు వేయాలి. పసుపు కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఉడకపెట్టి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ వేసి బాగా కలపాలి. అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక దానికి సరిపడా ఉప్పు వేయాలి. కొద్దిగా కారం కూడా వేయాలి. బాగా కలిపి మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఒక రకమైన మంచి వాసన వస్తుందండి పచ్చి కొబ్బరి నూనెలో వేగితే. తర్వాత కడిగి పెట్టుకున్న సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కూడా కొంచెం ఆయిల్లో కొద్దిగా ఉడికాక బంద్ చేసుకుంటే కర్రీ రెడీ అండి. అలాగే ఇవాళ శివరాత్రికి తెల్లారి ప్రసాదంగా పరమాన్నం శివుడికి ఇష్టం అండి. దానికోసము ముందే కడిగి నానబెట్టుకున్న బియ్యం పక్కన పెట్టుకున్నాను. పాలు ఒక పొంగొచ్చాక కడిగి పెట్టుకున్న బియ్యం వేసాను. ఇంట్లో పాలు పొంగిచ్చి ప్రసాదం పెడితే శివయ్యకి ఇష్టం అండి. సో కడిగిన బియ్యము పాలలో వేసి అది ఉడికాక తురిమి పెట్టుకున్న బెల్లం పౌడర్ వేసాను. నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు, తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసేయాల. మన పరమాన్నం ప్రసాదం రెడీ అయిపోయింది. చూడండి ప్రసాదంలో పెరుగు కూడా ఫ్రెష్ పెరుగు కూడా రాత్రి ఫ్రెష్ పెరుగు అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్ యూ.